ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న విమల సుకేషిని ఆంటీ మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్ర గొప్ప దేవ, జీవంగాలు నాయన, సృష్టికర్త అయిన నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభా. మరి ఒక నూతన దినాన నా ప్రభా, నవంబర్ 3వ తేదీన మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ప్రభా నా తండ్రి, మరి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో నా తండ్రి మేము సహవాసంగా కూడి వచ్చుటికి ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. మీరు జీవం గల దేవుడునైనా నా తండ్రి, నా ప్రభు, ఈ ఉదయ కాలాల్లో నా తండ్రి మీరు మమ్మల్ని మాకెంతో కృప చూపించి మా మధ్య నా తండ్రి మీరు ఉన్నందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను నా ప్రభు. జీవాధిపతి అయిన నా ప్రభు దేవ, నీ కృప ఎంతో గొప్పది నాయనా, నీ ప్రేమ ఎంతో గొప్పది నాయనా నా ప్రభు. అంతటి ప్రేమమయుడైన నీవు మమ్మల్ని ప్రేమించి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మరి స్తుతి ఆరాధన చేయుచుంటున్నా బిడ్డలను నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ యొక్క కృపల చేత నింపండి నాయనా నా తండ్రి. తాను అంకితాను నా ప్రభు, నీ కృప దయచేత నా తండ్రి నింపి వారు స్తుతించి ఆరాధించినప్పుడు నాయన మా స్థుతుల మధ్య మీరు ఆశీనుడు కమ్మని వేడుకొని ప్రార్థిస్తున్నాం. అదే విధముగా నా ప్రభు నా తండ్రి ఈరోజు వాక్యం చెప్పబోచు ఉంటున్న బిడ్డను నా తండ్రిని అధీనంలో ఉంచుకోండి నా తండ్రి. మరి ఆయన నోటి నిండా నీ పరిశుద్ధ వాక్యాన్ని నింపి నా ప్రభు, జీవం గల వాక్యాన్ని నా తండ్రి మా అందరికి ఒక్కొక్కరికి అవసరమైన రీతిగా నా తండ్రి మీరు పంచిపెట్టబోచున్నందుకై స్తోత్రాలు, వందనాలు నాయన. మొదటి దశలోనిక 1వ అధ్యాయము నా తండ్రి ధ్యానించబోచు ఉంటుండగానైనా నా ప్రభు మా హృదయంలో తెరవండి, సిద్ధపరచండి నా తండ్రి. మేము ఆ వాక్యాన్ని నా తండ్రి నా ప్రభు వింటుండగా విని విడిచిపెట్టకుండా నాయన గ్రహించుకొనుటకు, మరి వాక్యానుసారముగా జీవించుటకు నీ దయా సహాయము కనికరము చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడా, మరి నా తండ్రి మేము చేసిన ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించి నాయన మాకు జవాబునిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. మరి సుహాసిని గారికి కొద్దిపాటి స్వస్థతనిచ్చినావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి ప్రతి బ్రదరు వారి అన్నను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన నా తండ్రి. మరి ప్రభాత్ గారు తండ్రి ఐసీలో ఉంటున్నారని విన్నాము నా తండ్రి. దయచేసి నా ప్రభు నా తండ్రి మా మొర ఆలకించి నాయన పిడకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి నాయన నా తండ్రి. మీ యొక్క దక్షిణ హస్తాన్ని, గాయపడిన హస్తాన్ని బిడ్డకు చాపిన తండ్రి నా దేవా, మేము ప్రార్థించిన మా విశ్వాసాన్ని బలపరచండి. నీ నామముకు మహిమ ఘనత కీర్తి తెచ్చుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన. నాది నా బ్రదర్ తేజ గారి కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభు నా తండ్రి. మరి సుకన్యమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన, కృప దయచేయండి. మరి అమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మరి ఆమెకు స్వస్థతను అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఎస్తేర్ కొమానపల్లి గారి కొరకును నా తండ్రి నా ప్రభు. మేరీ మార్గరెట్ గారి కొరకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఆమె డిశ్చార్జ్ వచ్చుటకు కృప దయచేసినారు, మీకు వందనాలు నాయన. కృష్ణయ్య గారి కొరకును, కుమారి గారి కొరకును నా తండ్రి నా ప్రభు, అనిత కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఇంకా ఎంతమందిని అయితే మేము మర్చిపోయింటున్నాము నాయన నా తండ్రి, వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. శ్యామల ఆశీర్వాద గారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన నా ప్రభు. ఆయనకి ఇచ్చిన కొద్దిపాటి నెమ్మదిని బట్టి వందనాలు, స్తోత్రాలు. జీవం గల నాయన, నీ చిత్తము నీ ప్రాణాలకు చొప్పున బిడ్డలకు స్వస్థత, నెమ్మది, ఓదార్పు, ఆదరణ అనుగ్రహించి నడిపించగలందులకై వేడుకుంటూ ఈ వర్చువల్ ఫెలోషిప్ ను నా తండ్రి ఆది అంతమై ఉండి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా నా తండ్రి సహవాసం కొనసాగించమని, మీరే అధ్యక్షత వహించి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను. యేసయ్యా, ఆమేన్.
ఆమెన్. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు మనం కీర్తన చదువుకుందాం. కీర్తనలు 135, Psalm 135. Praise the Lord, praise the name of the Lord. Praise him, you who serve the Lord, you who serve in the house of the Lord, in the courts of the house of our God. Praise the Lord, for the Lord is good. Celebrate his lovely name with music. For the Lord has chosen Jacob for himself, Israel for his own special treasure. I know the greatness of the Lord, that our God is greater than any other God. The Lord does whatever pleases him throughout all earth and throughout all heaven and earth, and on the seas and in their depths. He causes the clouds to rise over the whole earth. He sends the lightning with the rain and releases the wind from his storehouses. He destroyed the firstborn in each Egyptian home, both people and animals. He performed miraculous signs and wonders in Egypt against Pharaoh and all his people. He struck down great nations and slaughtered mighty kings. Sihon, king of Amorites, Og, king of Bashan, and all the kings of Canaan. He gave their land as an inheritance, a special possession to his people Israel. Your name, O Lord, endures forever. Your fame, O Lord, is known to every generation. For the Lord will give justice to his people and have compassion on his servants. The idols of the nations are merely things of silver and gold, shaped by human hands. They have mouths but cannot speak, and eyes but cannot see. They have ears but cannot hear, and mouths but cannot breathe. And those who make idols are just like them, as all are who trust in them. O Israel, praise the Lord. O priests, descendants of Aaron, praise the Lord. O Levites, praise the Lord. All you who fear the Lord, praise the Lord. The Lord be praised from Zion, for he lives here in Jerusalem. Praise the Lord. కీర్తన గ్రంథం నుండి 135 అధ్యాయం చదువుకుందాం. సామ్స్ 135. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణలో నిలిచిన వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి ఎందును తనకిష్టమైనదంతే జరిగించేవాడు. బూది గంతం నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధుల నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. ఐగుప్తులో మనుషుల తొలిచూలును పశువుల తొలిచూలును ఆయన హతం చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సుజక్రియలను మహత్కార్యములను జరిగించాను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులను రాజులను ఆయన హతం చేసిన వాడు. అమోరుల రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును హతం చేశాను. కనాను రాజ్యములన్నిటిని పాడు చేశాను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలు తన ప్రజలకు స్వాస్థ్యంగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉండును. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపం నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్ళలో ఊపిరి లేసమైన లేదు. వాటిని చేయవారును వాటి నమ్మకించే వారు అందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించి యెహోవా సీయోనులో నుండి సన్నుతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవుడు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. మనం దేవుడి నామాన్ని ఆరాధిద్దాం కొన్ని పాటలు పాడుకొని. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.
పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయమే రానే రాదు, నీ గుడారమును సమీపించదు. 10 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయమే రానే రాదు, నీ గుడారమును సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, రాయి నాకు తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, రాయి నాకు తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కీలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, రాయమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఇంతగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. హల్లెలూయా. మరి మన దేవుడు మహిమకు ఘనతకు అర్హుడు. మన కీర్తన చదివినట్లయితే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, మరి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, మరి ఇస్రాయల్ దేశం నుండి మరి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభం ఉండే మన గొప్ప దేవుడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. మరి అమూల్యమైన ఆయన రక్తంతో మనందరినీ కూడా కొన్న దేవుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చినంతగా ప్రేమించాడు మనల్ని. కాబట్టి మనం ఆయన కేవలం మహిమ ఘనత కేవలం ఆయన అర్హుడు. కాబట్టి ఈ పాట మనం పాడుతున్నాం. మహిమ ప్రభు నీకే
యాజకుని వలె నీకై పిలచితివి. ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. మరుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువు, ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువు. నీ నామం హెచ్చున్, నీ రాజ్యం వచ్చున్, నీ చిత్తం నెరవేరని. నీ నామం హెచ్చున్,
మహోన్నతమైన యేసు నీకు వేలాది చెల్లిస్తున్నాం ప్రభానైనా. మరి ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో ప్రభానైనా పాల్సిందికి చేరొచ్చున్నాం ప్రభానైనా. మరి ఇప్పటివరకు ప్రభానైనా మేము పాడిన పాటలన్నీ కూడా ప్రభానైనా నీ నామం మహిమార్థమై ఉండేలాగిన ప్రభానైనా మేము నమ్ముచున్నాం ప్రభా యేసయ్య. మరి అలాగే దేవనైనా మరి వాక్య పరిచయం చేసిన దైవ సేవకుని ప్రభునైనా మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభానైనా యేసయ్య. ప్రతి ఒక్క హృదయ నేత్రాలు మీరు తెరవమని అడుగుతాం ప్రభానైనా యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతాం ప్రభానైనా. మరి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రభానైనా మీరే సహాయం చేయమని అడుగుతూ ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆశ్రిత అండ్ అంకిత. మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు, శుభములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు ఇండియాలోని నవంబర్ 3 నవంబర్ నెల 3వ తారీఖు మరి కెనడా నుంచి, ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి జాయిన్ అయిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జాన్సన్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి మిడ్ నైట్ అయినా కూడా జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి ఈరోజు వాక్య పరిచయం చేయడానికి మన మధ్యలో సహోదరులు దీపేష్ గారు వెస్ట్ బెంగాల్ నుంచి వారు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్ బ్రదర్ దీపేష్ గారు. we will give that time exactly at 5:30. మరి ఈ లోపల కొన్ని విషయాలు ఏంటంటే బ్రదర్ సురేష్ బాబు గారిని క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నానండి. సారీ ఫర్ ఆన్ ద స్పాట్ చెప్తున్నాను, క్షమించండి. సురేష్ బాబు గారి క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సింది కోరుచున్నానండి. మరి ఈరోజు ట్రాన్స్లేషన్ నేనే చేస్తున్నానండి. మరి ఎందుకంటే స్వర్ణలత సిస్టర్ గారు ట్రావెల్ చేయవలసి వస్తుంది. అలాగే సహోదరి రూపా సుహాసిని గారు మరి కొద్దిగా పనుల భారం వల్ల వారు చేయలేనని చెప్పడం జరిగింది. మరి నేను చాలా కాలం చేసి బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ ఎవరైనా దయచేసి ఒక్కళ్ళు ఒక సాక్ష్యం చెప్పవలసింది కోరుచున్నాం. 5:24 3 నిమిషాలకు మించకుండా దయచేసి ఒక్క సాక్ష్యం కానీ, ఒక పాట కానీ, ఏదైనా తలంపు ప్రభు మీకు అనుగ్రహిస్తే షేర్ చేసుకోవాల్సింది కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఎవరు సిద్ధంగా లేకపోయినట్లయితే మనం ప్రోగ్రాంలో కంటిన్యూ అవుదాం. యా ఓకే. I would just like to introduce our dear brother this morning. I request Sister Rupa Suhasini Garu to introduce our speaker for today. Thank you. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యేసుక్రీస్తు నామములో గుడ్ మార్నింగ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఎ జాయ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ మిడ్స్ట్ దిస్ మార్నింగ్. మరి ఉదయకాల సమయంలో మనతో కూడా వాక్యం పంచుకుంటున్న దీపేష్ కుందు బ్రదర్ గారు పోయిన వారంలో మరి
మా కుమారుడు డేవిడ్ అలెగ్జాండర్ ద్వారా మనకు పరిచయం చేయబడ్డారు బ్రదర్ మన స్టూడెంట్స్ పరిచర్య యుఎస్ఏలో మంచి పరిచర్య చేస్తున్నారు. ఆయన శాంతి నికేతన్లో కామర్స్ టీచ్ చేస్తున్నట్లుగా మాకు పరిచయం చేశారు. మరి ఆయన వాక్యం విని మనం చాలా బలం పొందాం. మరి దీపేష్ గారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈ ముందున్న సమయాన్ని బ్రదర్కి అప్పచెప్తాం. బ్రదర్, ద టైమ్ ఈజ్ యోర్స్. Thank you, sister. Good morning to everyone. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. I thank God for the opportunity once again to share the word with you. మరి దేవుని వాక్యము పంచుకోవడానికి మరొకసారి అనుగ్రహింపబడిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank you for praying constantly. మరి ఎడతెగక ప్రార్థించుతున్నందుకు వందనములు. In the next few weeks, God willing, we will take a look at the book of 1 Thessalonians. దేవుని చిత్తమైతే రాబోయే వారాల్లో మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసుకుందాం. It's a small book in the New Testament. There are 2 letters that Paul wrote to the church at Thessalonica. So this is the first letter that we will be studying. మరి క్రొత్త నిబంధనలో ఇది చిన్న పత్రిక. తెస్సలోనిక అనే ప్రదేశంలో ఉన్న విశ్వాసులకు పౌలు రాసిన 2 పత్రికల్లో ఇది మొదటి పత్రిక. So today we will be looking at chapter 1. ఈరోజు మొదటి అధ్యాయం చూద్దాం. And God willing, in the next few Wednesdays, we'll be looking at the other chapters, chapter 2, chapter 3, and so on and so forth. మరి రాబోయే బుధవారాల్లో ప్రతి బుధవారం మరి తరువాతి అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుందాం. So let's read from 1 Thessalonians chapter 1. There are only 10 verses in chapter 1. మరి మొదటి అధ్యాయంలో 10 వచనాలు మాత్రమే ఉన్నవి. చదువుకుందాం. May I request anyone to read, if you can read in Telugu. Sorry, 1 verse 1 to 10. ప్రభువైన యేసుక్రీస్తు నందున ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానం మీకు కలుగును గాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. Can I continue, sir? చదవండి అమ్మా. Yes, the whole chapter. Yes. యాలి అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఏడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయిన గనుక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను. అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. Thank you, Brother Johnson. We have in chapter 1 verse 1, we see the people. You know, Bible says Paul, Silas and Timothy. మరి 1వ వచనంలో పౌలు, శీల, తిమోతి అనే వ్యక్తులను మనం చూస్తున్నాము. Actually, there was one more person there involved, but and he was Luke. మరి నిజానికి మరొక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆయన లూకా గారు.
Luke was also Paul's companion during his missionary journey. మరి ఈ యొక్క మిషనరీ ప్రయాణంలో లూకా కూడా వారితో కలిసి ఉన్నారు. So Paul writes this letter to a small church in Thessalonica, and he wrote this letter to encourage them. మరి పౌలు ఈ యొక్క ఈ చిన్న ప్రదేశమైన తెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు వారిని ప్రోత్సహించడానికి ఈ ఉత్తరం రాశారు. If you look at the background of this book, basically what happened was in Acts chapter 13 and 14, we see the first missionary journey of Paul. మరి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే పౌలు ప్రయాణించిన మొదటి మిషనరీ ప్రయాణం మనం అక్కడ చూస్తాం. And in Acts chapter 16, we have Paul going out for the second missionary journey. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం వచ్చేసరికి రెండవ మిషనరీ ప్రయాణము మనం గమనిస్తాం. And in chapter 17 of Acts, Paul reached this small town called Thessalonica. మరి 17వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ యొక్క తెస్సలోనిక అనే ప్రాంతమునకు పౌలు రావడం మనం గమనిస్తాం. It was a Greek city. అది గ్రీకు సంబంధించిన పట్టణము. And Paul went there to preach. పౌలు గారు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మనం గమనించగలం. Paul followed this method that every time he went to different places, he would go to these large cities, he would preach the word, and by God's grace, a church will be established. And then the church, the believers, would spread and share the word into the other areas. మరి పౌలు తన యొక్క సువార్త ప్రకటించి సంఘాలు స్థాపించే పద్ధతిలో భాగంగా తను ఎలా చేస్తూ వచ్చాడంటే పెద్ద నగరాలకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి దేవుని దయ వలన సంఘము స్థాపించబడినప్పుడు అక్కడ ఆ సంఘానికి చెందిన విశ్వాసులు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతంలో వారే సవార్థీకరణ చేయటం అటువంటి పద్ధతి పౌలు అవలంబిస్తూ వచ్చారు. Paul went to this place, preached, and he moved on, and later he is writing to them. మరి పౌలు ఈ తెస్సలోనికాలోకి వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించి ఆ తర్వాత విశ్వాసులకు ఈ ఉత్తరం రాయటం జరిగింది. What I would like to do this morning is, we would first of all take a look at the preacher, and then we will take a look at the people. ఈ ఉదయకాలము నేనేం చేయాలనుకుంటున్నానంటే మొట్టమొదటిగా ఈ యొక్క వాక్యమును ప్రకటించిన నాయకుడి మీద నేను ఏకాగ్రత పెట్టి ఆ తర్వాత ఈ ఉత్తరము అందుకున్న విశ్వాసుల గురించి ధ్యానం చేస్తాను. So we will take a look at the preacher, those who shared the gospel with the church, and then we'll take a look at the believers in Thessalonica and what Paul writes about them. మొదటిగా మనము ఈ వాక్యాన్ని అందించిన వాక్యోపదేశకుడైన పౌలు గారి మీద మనము ధ్యానం చేసుకొని ఆ తర్వాత వాక్యమును అందుకున్న విశ్వాసులైన తెస్సలోనిక విశ్వాసుల గురించి ధ్యానం చేద్దాం. And we'll draw lessons from the life of the preacher and then from the life of the people. మరి వాక్య పరిచర్య చేసిన నాయకుడి జీవితంలో నుంచి అలాగే పరిచర్యను అందుకున్న విశ్వాసుల జీవితాల నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకుందాం. Here there are two verses in chapter 1 which stand out and tell us something about the preacher. మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో 2 వచనాల్లో నుంచి మనం కొన్ని పాఠాలు మనం గమనిద్దాం. And we will read those verses, and I will maybe share a little bit of background to the verses, and we will look at some danger point or the areas of danger a preacher must avoid. మరి ఈ 2 వచనాలు చదువుకొని అవి దానిలో ఉన్న ఆ యొక్క దాని బ్యాక్గ్రౌండ్ని మనం గమనించి ఆ వాక్యంలో ఉన్న ప్రమాదకరమైన సూచకులు మరి వాక్యోపదేశకులు సేవ చేసే నాయకులు అవి తప్పించుకునే విధం మనం గమనిద్దాం. So the first verse about the preacher we find in verse 2. Please. వాక్య పరిచర్య చేసిన నాయకుడి విషయంలో రెండవ వచనంలో ఉన్న విషయం మనం గమనిద్దాం. Verse 2 says, "We always thank God for all of you and continually mention you
in our prayers. మరి 2వ వచనం 3వ వచనం కలిపి ఉందండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇన్ తెలుగు 2 and 3 are together. Or together. Okay. Now the first part of 2 and 3 in that way, Paul says, we thank God for all of you and continually mention you in our prayers. మరి మొదటి భాగం చూసినట్లయితే చదవబడిన 2-3 వచనాల్లో పౌలు అంటున్నాడు, ఎడతెగక మీ విషయంలో మేము మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. Think about the statement that a preacher is making about the people with whom he shared the gospel. మరి సువార్త ప్రకటించిన ఆ విశ్వాసులతో వాక్య సేవకుడు ఏమంటున్నాడో గమనించండి. It almost looks like when Paul is praying, he's taking the names of each and every individual of that church and he's thanking God for them. మరి అక్కడ తెస్సలోనికాలో ఉన్న విశ్వాసుల యొక్క ప్రతి వ్యక్తి యొక్క పేరును ఆయన తీసుకొని పేరున ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా గమనిస్తున్నాం. Because we always thank God for all of you. మరి ఆయన చెప్తున్నాడు, మా ప్రార్థన యందు మీ విషయమై మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. And continually mention you in our prayers. మరి దేవుని ఎదుట మానక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంచున్నాను అంటున్నాడు. How close was Paul to these people? మరి ఈ విశ్వాసులకి పౌలు గారు ఎంత మరి దగ్గరగా ఎంత క్లోజ్గా వారిని ఎరిగి ఉన్నాడు గమనించగలం. You know, the book of Acts chapter 17 verse 2 tells us, Acts chapter 17 verse 2 tells us that when Paul went to this place called Thessalonica, he went to the synagogue on 3 Sabbath days. మరి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించగలం ఏంటంటే 3 వారాలు అంటే 3 సబ్బాతు దినములు వరుసగా ఈ యొక్క తెస్సలోనిక అనే ప్రాంతమునకు పౌలు వెళ్ళి వాక్య ప్రకటన చేసినట్లుగా గమనించగలం. Now if we take that literally, that would mean Paul stayed with them for 3 Saturdays. మరి దాని అర్థం ఏంటంటే మనం అనుకోవచ్చు ఏంటంటే 3 శనివారాలు వరుసగా ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు అని గమనించగలం. Paul stayed there, preached the word, and then he moved on from there to the other city. మరి అక్కడ ఉండి ఆ ప్రాంతంలో నివసించి ఆ 3 వారాలు అక్కడ వాక్య ప్రకటన చేసి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి పౌలు ప్రయాణం చేసి వెళ్ళాడు. And during those 3 weeks of Paul staying in Thessalonica, he developed so much of love, closeness with the people that it is astonishing. మరి ఇక్కడ ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 3 వారాల్లో పౌలు ఆ విశ్వాసులని పేరున ఎరిగి వారిని ఎంతగానో తన మనసునందు చేర్చుకొని వారితో ఎంతగానో ఆత్మలో లోతైన సహవాసం కలిగి ఉన్నాడు. 3 weeks is a very short time to know the people. మరి వారిని వ్యక్తిగతంగా పేరున ఎరుగుటకు 3 వారాలు అనేది చాలా చిన్న సమయము. But Paul says we always thank God for all of you. అయినప్పటికీ పౌలు ఏమంటున్నాడు గమనిస్తే మీ అందరిని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. This is an example for us to follow as we look at the life of Paul, how he was able to remember people, think about people, and pray for people. మరి ఇక్కడ పౌలు జీవితంలో మనము గమనించవలసిన మంచి విషయం ఏంటంటే అతడు విశ్వాసులని పేరున ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకున్నాడు, వారి గురించి ఆలోచిస్తున్నాడు, వ్యక్తిగతంగా పేరున ఆలోచిస్తున్నాడు, వారి గురించి పేరున ప్రార్థిస్తున్నాడు. People for Paul were so important. పౌలుకి విశ్వాసులు చాలా ముఖ్యము అన్న సంగతి గమనించగలం. For many of us, so many things are important.
మరి మనలో చాలా మందికి అనేకమైన విషయాలు ముఖ్యంగా ఉంటాయి. But for Paul, it was people. అయితే పౌలుకైతే ప్రజలే, విశ్వాసులే తనకి ఎంతో ప్రాముఖ్యం. And in the same book, in chapter 2, he makes a statement, again astonishing. Chapter 2, if you read with me, chapter 2, verse 19 and 20. If you turn to chapter 2, verse 19 and 20, please. మరి 2వ అధ్యాయం 1వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయం 19-20 వచనాలు గమనించినట్లయితే యాలి Paul అనగా says, yes, please, Brother Johnson. మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. You know what? Thank you, brother. You know what Paul says? Paul says, you are my glory. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఓ తెస్సలోనికలో ఉన్న విశ్వాసులారా, మీరే నా మహిమ అంటున్నాడు. He's saying, when I stand before God, your life is my reward. మరి నేను ప్రభువు ముందు నిలబడి ఉన్నప్పుడు నీ జీవితమే, మీ యొక్క జీవితాలే నాకు బహుమానమై ఉన్నవి అంటున్నాడు. The way you lived on the earth and the way you have walked on the earth is actually going to bring reward to me. You are my reward. మరి విశ్వాసులారా, మీరు ఏ విధంగా ఈ భూలోకంలో నడుచుకున్నారో, జీవించి ఉన్నారో, మీ జీవితాలే రేపు నేను ప్రభు ఎదుట నుంచున్నప్పుడు నాకు బహుమానం అంటున్నాడు. Think about the weight of the statement, the intensity of the statement. ఇక్కడ పౌలు మరి 19-20 వచనాల్లో తను ప్రస్తావిస్తున్న మాటల్లో ఉన్న లోతుని, ఆ బలమును గమనించండి. Today, many of us are truly looking at other things. మనలో చాలా మంది ఈరోజు గమనించినట్లయితే అనేకమైన మిగతా విషయాలు ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నాము. Many times we look at buildings. చాలాసార్లు బిల్డింగ్స్ గురించి, భవంతుల గురించి ఆలోచిస్తున్నాము. Many times we look at technology, system. మరి ఈ యొక్క టెక్నాలజీ గురించి, ఈ యొక్క సిస్టమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాము. Many times we are looking at methods used for evangelism and discipleship. మరి సువార్త ప్రకటించే విషయంలో కానీ, శిష్యుల్ని తయారు చేసే విషయంలో కానీ మరి అవలంబించవలసిన పద్ధతుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఒక్కోసారి. All those are important, but Paul tells us that you people with whom I share the gospel, you are my crown. You are my crown. మరి పౌలుకైతే మరి నిజానికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ముఖ్యమే కాదంటం లేదు, కానీ పౌలు జీవితం గమనించినట్లయితే ఆ విశ్వాసుల్ని తనేమంటున్నాడంటే, నాకు మీరే అతిశయ కిరీటం అంటున్నాడు. Now, where is the danger for us in this process? ఈ యొక్క ప్రయాణంలో పొంచి ఉన్న ప్రమాదము ఏమై ఉన్నది? I told you we will look at two dangers in the life of a preacher. మరి 2 ప్రమాదాలు మనం గమనించాలని నేను ప్రస్తావించాను. And from this verse and these 2 verses, I draw my first danger that you and I can face and you and I must avoid. మరి ఈ 2 వచనాలు 1వ అధ్యాయము మరి మనం చదువుకున్నప్పుడు ఈ 2 వచనాల్లో మొదటి ప్రమాదము నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్య పరిచారకులకి పొంచి ఉన్న మొదటి ప్రమాదము. You know, God has told us to live for people. దేవుడు మనకి ఏం చెప్పి ఉన్నారంటే, ప్రజల కొరకు జీవించండి అని చెప్పి ఉన్నారు. Paul, when he was writing his letter to the first Corinthians, he wrote, to the Jews I became like a Jew. మరి మొదటి కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు అంటున్నాడు, యూదులకు నేను యూదుడుగా ఉన్నాను. To the Gentile I became like a Gentile. అన్ని జనులకు సువార్త ప్రకటించినప్పుడు నేను వారిలో ఒకడిని అయిపోయాను. So that by all possible means I might save some. మరి ఏ విధంగానైనా సరే నా సాయశక్తుల ప్రయత్నించి కొందరినైనా రక్షించుకోవాలని ప్రయాసపడ్డాను అంటున్నాడు. See, God has called us to live among people. మరి దేవుడు మనల్ని ప్రజల మధ్య జీవించాలి అని ఆయన పిలుచుకున్నాడు. To give them spiritual food. ఆత్మీయ ఆహారము వారికి అందజేయాలని మనల్ని పిలుచుకున్నారు.
to care for them, to nurture them in the Lord, వారి గురించి పట్టించుకొని ప్రభువులో వారిని పెంచి పోషించాలని మనల్ని పిలుచుకున్నాడు. and to live for them. వారి కొరకు బ్రతకాలని మనల్ని పిలుచుకున్నాడు. But not to do when we live among people. Pardon me, brother. But there is one thing that God told us not to do while we live among people. అయితే ఒక విషయం గమనించండి, ఒకటి మాత్రము మనల్ని చేయొద్దంటున్నాడు వారి కొరకు జీవించే విషయంలో. People will be our crown, the people whom we evangelize, the people whom we disciple and mentor, they will be our reward when we stand before God. మరి మనము ఎవరికైతే పరిచర్య చేస్తున్నామో వారు మనకి అతిశయ కిరీటము, వారే మనకి బహుమానము అయి ఉన్నది. అయినప్పటికీ they will be our glory in future. మరి భవిష్యత్తులో వారే మన మహిమ అని మనకి ఎరిగి ఉన్నప్పటికీ కూడా, But the Lord has told us very clearly not to seek glory from men on earth. మరి ప్రభు ఏం చెప్పి ఉన్నారంటే, మహిమ ప్రజల నుంచి, విశ్వాసుల నుంచి నువ్వు కోరుకోకూడదు అని స్పష్టంగా చెప్పి ఉన్నారు. Please understand the complexity here. ఈ యొక్క నేను చెప్పే ఈ మాటల్లో ఉన్న మిశ్రమ లోతుని మీరు గమనించాలని నేను కోరుచున్నాను. People will be our glory when we stand before Him in future. మరి ప్రభు అయిన దేవుని సింహాసనం ముందు దేవుని వాక్య సేవకుడిగా నీవు నేను నిలబడినప్పుడు మనం ఎవరికైతే పరిచర్య చేశామో వారే మన మహిమ అయినప్పటికీ కూడా, But today we must not seek glory and praise from men on this earth. మరి ఈరోజు వారికి వాక్య పరిచర్య చేస్తున్న సేవకులుగా ఎవరికైతే పరిచర్య చేస్తామో వారి నుంచి మనము మహిమ కానీ ఘనత కానీ కోరుకోకూడదు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నారు. You know, in the Garden of Gethsemane, when Jesus was praying in John chapter 17, Jesus made a statement. It was a long prayer to the Father. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో ఆయన సుదీర్ఘ ప్రార్థన మనం గమనిస్తూ ఆ ప్రార్థనలో ఈ మాటలు అంటున్నారు. And in that chapter 17, verse 4 and 5, Jesus said, I brought you glory on earth by finishing the work you gave me to do. ఆ 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని ముగించటం విషయంలో నీకు మహిమ తీసుకొచ్చాను అని అంటున్నారు. And then in verse 5, Jesus says, now Father, glorify me in your presence. మరి 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నారు. So please understand the point and understand the sequence of events here. దయచేసి ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న ముఖ్యమైన విషయం గమనించాలని కోరుచున్నాను. He finished the task and by that he brought glory to the Father. 4వ వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నారు. And then he prays to the Father, Father, glorify me in your presence. ఆ తర్వాత ఈ మాటలు అంటున్నారు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నారు. And in chapter 5 verse 41, Jesus made a small statement, very powerful one. He said, I do not accept glory from human beings. యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో చిన్న వాక్యమే గాని శక్తివంతమైన మాట యేసు ప్రభు వారు పలుకుతున్నారు. ఏంటంటే, నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను అంటున్నారు. Our praise will come from God in future, but today we must not seek that from men. మరి భవిష్యత్తులో ప్రభు సింహాసనం ఎదుట మనకి మహిమ గాని మెప్పు గాని ఆయన యొద్ద నుంచే కలగాలి. కానీ ఈరోజు నేడు మనము మన జీవితాల్లో ఎవరికైతే మనం పరిచర్య చేస్తామో వారి యొద్ద నుంచి మెప్పు మనం కోరుకోకూడదు.
And many of us preachers, many of us people who are sharing the word or speaking to people, we have forgotten this. మరి చాలా మంది మనలో సేవకులంగా ఉన్న మనలో అనేక మంది ఈ విషయాన్ని మనం తరచుగా మర్చిపోతూ ఉంటాము. We have become so close to people to whom we share the word that we have started, many of us, we have started to seek glory from them while on earth. మరి ఈ లోకములో పరిచర్య చేస్తూ ఉన్న పరిచర్య ప్రయాణంలో మనం ఎవరికైతే పరిచర్య చేస్తామో వారితో మనము కొంత క్లోజ్ అయినాక వారి నుంచి మెప్పు కోరుకుంటాం అనేది మనం సహజంగా ఆ యొక్క ముప్పులో పడతా ఉంటాం. Paul says, you will be my glory, but I do not seek glory from you. మరి పౌలు అంటున్నాడు, ఓ తెస్సలోనిక విశ్వాసులారా, మీరే నా మహిమ, కానీ మీ యొద్ద నుంచి నేను మహిమ కోరుకుంటం లేదు అంటున్నాడు. It's a very high call in the life of a preacher. మరి దేవుని యొక్క సేవకుడిగా సేవకురాలుగా నీ జీవితం మీద ఉన్న పిలుపు బహు ఉన్నతమైనది. And for all of us, because all of us are called to share the word. మరి అందరము దేవుని వాక్య సేవకులే కాదు, విశ్వాసులమైన మనందరం కూడా దేవుని యొక్క వాక్య ప్రకటన చేయడానికి పిలువబడి ఉన్నాము. So danger number one is not to seek glory from men while we are on earth. కనుక దేవుని యొక్క సేవకులంగా మనకి పొంచి ఉన్న మొదటి ప్రమాదం ఏంటంటే మనుష్యుల వలన మెప్పు గాని మహిమ గాని కోరుకోవడం అనేది. We must do everything for them, for people, but our prayer should be, Lord, I have finished my work, glorify me in your presence. మరి మనము మన జీవితంలో ఎవరికైతే పరిచర్య చేయాలని ప్రభు పిలిచారో వారి కొరకు సమస్తము మనం చేయాలి. కానీ మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా, నేను నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీవు నన్ను మహిమపరచు అని ప్రార్థన అయి ఉండాలి. Temptation of seeking glory and praise from men on earth is very strong. మరి ఈ మనం ఎవరికైతే పరిచర్య చేస్తామో వారు మనల్ని మెచ్చుకోవాలని, వారు మనల్ని గణపరచాలని ఆ యొక్క కోరిక బహు బలంగా ఉంటుంది మనలో ఒక్కోసారి. And we must guard against that while on earth. మరి ఈ లోకంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి కోరిక మనుష్యులు, ముఖ్యంగా విశ్వాసులు నన్ను గణపరచాలి, నాకు మెప్పు ఇవ్వాలి అన్న కోరిక విషయంలో మనం మనల్ని కాపాడుకోవాలి. There is a second danger in the life of a preacher that we must learn from here, from the life of Paul, that I must avoid. మరి రెండవ ప్రమాదము దేవుని వాక్య సేవకులుగా మనము జాగ్రత్తగా ఉండవలసింది. పౌలు జీవితం నుంచి చదవబడిన వాక్యంలో నుంచి ఒక పాఠము మనం నేర్చుకోవాల్సిన రెండవ ప్రమాదం గురించి చెప్తాను. And I draw that from verse 5 and part of verse 6. తెస్సలోనిక 1వ అధ్యాయము 5-6 వచనాల నుంచి ఆ యొక్క రెండవ ప్రమాదాన్ని మనం గమనించగలం. The last part of verse 5 says, you know how we lived among you for your sake. 5వ వచనం చివరి భాగంలో ఇలా ఉంది, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. It's a very simple statement. ఇది చాలా సింపుల్ గా ఉంది మాటలు. ఈ మాటలు చాలా మామూలుగా ఉన్నాయి, కానీ but very powerful one. అదే సమయంలో చాలా శక్తివంతమైన మాటలుగా మనం గమనించగలం. Paul says, you know how we lived among you. పౌలు అంటున్నాడు, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు అంటున్నాడు. What is so important about it? ఈ మాటల విషయంలో ఏంటి ప్రాముఖ్యత? You know, today there is a great challenge that we all face in the lives of preachers, particularly among those who have a very successful and flourishing public ministry. మరి ఈరోజు గమనించినట్లయితే దేవుని సేవకులు, మరి ముఖ్యంగా ఎవరైతే చాలా సక్సెస్ఫుల్గా మంచి అందరికీ బహిరంగంగా ఈ మినిస్ట్రీ, ఈ పరిచర్య చాలా బాగుంది, చాలా వర్ధిల్లుతుంది అనేటువంటి పరిచర్య చేస్తున్న పరిచారకుల జీవితాల్లో ఒక ప్రమాదం పొంచి ఉంది. Often we see the preacher and often we see
things are moving, developing, improving, getting better. Always, often we see the success that is coming because the preaching of the word and things like that. మరి వారి జీవితాల్లో విశ్వాసులంగా మరి మనం అందరం ఒక్కోసారి ఆ అభివృద్ధిని, ఆ యొక్క సక్సెస్ని, వారి పరిచర్య, వాక్య పరిచర్య ద్వారా విశ్వాసుల్లో జరుగుతున్న అభివృద్ధిని, వీటన్నిటిని కొట్టొచ్చినట్లుగా ఆ యొక్క అభివృద్ధిని మనం గమనిస్తూ ఉంటాం. That is very good, but one thing that we don't see and we don't realize it. అది చాలా మంచిదే. అయితే ఒక విషయము మనము గమనించుకోకుండా ఉండగలిగింది, మనకి కనిపెట్టలేని ఒక విషయము ఒకటి ఉందండి. We see the outside success, but we often don't see the personal and private life of the preacher. మరి తరచుగా ఆ యొక్క వాక్య సేవకుని యొక్క బాహ్య అభివృద్ధిని, ఆ వాక్య సేవకుని యొక్క పరిచర్య యొక్క బాహ్యంగా కంటికి కనపడే అభివృద్ధిని మనము గమనిస్తుంటాం, కానీ ఆ వాక్య పరిచారకుని యొక్క వ్యక్తిగత జీవితము, తన యొక్క ప్రైవేట్ లైఫ్ని మనము గమనించలేము. There is a total disconnect between the public life and the personal life of the preacher, and that is very evident today. మరి ఈరోజు గమనించినట్లయితే చాలా మంది వాక్య పరిచారకులు, వాక్య సేవకుల జీవితాల్లో వారి యొక్క పబ్లిక్ జీవితము, వారి వ్యక్తిగత జీవితానికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. There are many evangelists and preachers and people like us who have a very whose God is blessing them in their ministry. ఈరోజు అనేక మంది దేవుని సేవకుల యొక్క పరిచర్యలను దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. But often we don't see their relationship with their wives, we don't see their relationship with their children, we don't see their relationship with their elderly parents. అయితే తరచుగా ఒక విషయం మనం కనిపెట్టలేము, మనకి కనపడని విషయం ఏంటంటే, ఆ యొక్క సేవకుల యొక్క కుటుంబంలో వారి జీవిత భాగస్వామితో వారి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, వారి బిడ్డలతో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు, వారి యొక్క వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఈ విషయము మనము కనిపెట్టలేని విషయాలు. We don't see who they are in their personal lives. మరి ఈ యొక్క వాక్య పరిచర్య చేసే అనేక మంది సేవకులు వారు నిజంగా ఎటువంటి మనుషులై ఉన్నారో మనము ఈరోజు చూడలేని పరిస్థితిలో ఉంటాం. And this is the danger number 2 for any preacher to avoid. మరి ఎటువంటి వాక్య పరిచారకుడైనా సేవకులు, ముఖ్యంగా సేవకులు ఈ యొక్క ప్రమాదాన్ని, ఈ రెండవ ప్రమాదం, దీని విషయంలో జాగ్రత్తగా ఉండి దీనిని జయించాలి. Many preachers and many servants of God have fallen in their personal lives. మరి అనేక మంది దేవుని సేవకులు వారి వ్యక్తిగత జీవితాల్లో మరి పడిపోయిన స్థితిలో ఉండటం అనేది గమనించగలం. But they have continued their successful public ministry. వ్యక్తిగత జీవితంలో వారు పడిపోయిన స్థితిలో ఉండి మరి బాహ్యమైన పరిచర్యని, పబ్లిక్లో వారికి ప్రజల ముందు వారి పరిచర్యను అభివృద్ధి కనపడినట్లుగా వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. ఒక్కోసారి Paul says, how we lived among you. అయితే పౌలు అంటున్నాడు, తెస్సలోనికలో ఉన్న విశ్వాసులారా 5వ వచనంలో అంటున్నాడు, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు అంటున్నాడు. And in verse 6 Paul says, you became imitators of us and of the Lord. 6వ వచనంలో పౌలు అంటున్నాడు, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అంటున్నాడు. Dear friends, this is something that we must learn and we must guard against in our lives. మరి స్నేహితులారా, ఈ యొక్క రెండవ ప్రమాదము మనము గమనించుకొని మనల్ని మనము కాచుకొని జాగ్రత్తగా ఉండవలసిన రెండవ ప్రమాదం ఇదే. Public ministry is often like a speeding vehicle. మరి ఈ యొక్క అందరికీ బయటికి కనపడే పరిచర్య అనేది ఒక స్పీడ్గా వెళ్తున్న ఒక వాహనంతో పోలి ఉంది. Even if you switch off the engine,
it will still move to some extent and then it will stop. మరి ఒకసారి స్పీడ్గా వెళ్తున్న వాహనం మనము ఇంజిన్ ఆపేసినప్పటికీ కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాతే అది ఆగుతుంది. But private life is very different again. మరి వ్యక్తిగత జీవితం చూసినట్లయితే అది చాలా మరి వేరే విషయం. And today we really have this danger of following those servants who may not have a godly private life. మరి ఈరోజు ఒక ప్రమాదం ఉంది విశ్వాసలింగా మనకేంటంటే కొంతమంది దేవుని సేవకుల్ని మనము అనుసరించి పోలి నడుచుకుంటా ఉండే విషయంలో వారి వ్యక్తిగత జీవితంలో వారు సరిగ్గా ఉన్నారో లేదో వారు ఒక్కోసారి సరిగా లేకపోయినప్పటికీ వారి బాహ్య పరిచర్య చూసి వారిని పోలి నడుచుకోవడానికి మనం చూస్తూ ఉండే ప్రమాదం ఉంది. All that I'm saying is we must never become like them. అయితే ఒకవేళ దేవుని సేవకులు ఎవరైనా మనము అనుసరించాలనుకున్న వారు వారి వ్యక్తిగత జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే వారిలాగా మనం ఉండకూడదని నేను చెప్పాలనుకుంటున్నాను. You remember when the disciples came to Jesus in the book of John and they said, Lord, where do you stay? మరి మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. మరి శిష్యులు ప్రభు యొద్దకు వచ్చి బోధకుడా ప్రభువా మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని అడుగుతారు. And Jesus said, come and see for yourself. యేసు అంటారు మీరు వచ్చి చూడుడి అంటారు. And Bible tells us in John chapter 1 they went and spent the day with Jesus. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాము వారు వెళ్ళి యేసు ఎక్కడ నివసించినో చూసి అక్కడ ఒక రోజు బస చేసినట్లుగా మనం చూస్తాం. Today, sadly, there is a divorce between our home and our stage. ఈరోజు గమనించినట్లయితే దేవుని సేవకులంగా మన గృహము మన స్టేజ్ ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా గమనిస్తున్నాం. That must never happen. అది ఎన్నటికీ జరగకూడదు దేవుని సేవకుని జీవితంలో. So those of us who have the responsibility of preaching the word have a big responsibility that we do not do like that. We do not become that. మరి దేవుని సేవకులంగా మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఈ విధంగా మన గృహము మన యొక్క పరిచర్య లేదా స్టేజ్ ఈ రెండు వేరువేరుగా ఉండే స్థితి మనకి జరగకూడదు. Our personal lives is as important as our public ministry is. మరి సేవకునిగా నా వ్యక్తిగత జీవితము మరి ప్రజల ముందు నేను చేసే దేవుని పరిచర్య ఈ రెండు చాలా ముఖ్యమైనవిగా నేను ఎంచుకోవాలి. So two dangers to avoid in the lives of preachers. కనుక రెండు ప్రమాదాలు వాక్య పరిచర్య చేసే సేవకులు మరి జాగ్రత్తగా ఉండి వాటి విషయంలో తప్పించుకోవాల్సిన రెండు ప్రమాదాలు మనం చూసాం. Now there are two encouragement for us to follow from the lives of Thessalonians. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే తెస్సలోనికాలో ఉన్న విశ్వాసుల జీవితాల్లో రెండు విషయాలు మనల్ని ప్రోత్సాహపరిచే రెండు విషయాలు మనం గమనిద్దాం. And these two things I draw from verse 9 and verse 10. ఈ రెండు విషయాలు 9-10 వచనాల నుంచి గమనిద్దాం. Look at verse 10. Look at verse 9. 9వ వచనం నుంచి shall I read, brother? Please, brother. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియచెప్పుచున్నారు మరియు మీరు ప్లీజ్. Yes, see, it says in verse 9, they themselves report what kind of reception you gave us. That is one part. The second part is important here. Second part is where we are focusing our eyes on. ఇక్కడ తెస్సలోనికాలోని విశ్వాసులతో ప్రస్తావిస్తూ పౌలు అంటున్నాడు 9వ వచనం, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము మీరు మమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో దాని గురించి అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియచెప్పుచున్నారు అని అంటూ నెక్స్ట్ పాయింట్ ముఖ్యమైనది మనం గమనిద్దాం. They tell how you turn to God from idols to serve the living and the true God. మీ గురించి ఏం చెప్తున్నారంటే
మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అంటున్నాడు. So you see, the Thessalonians were actually idol worshippers. ఇక్కడ గమనించినట్లయితే తెస్సలోనికాలో ఉన్న విశ్వాసులు వారు ప్రభువుని నమ్ముకోక ముందు విగ్రహారాధికులు అని మనం They left that and turned to the living God. అది విడిచిపెట్టి వారు జీవం కలిగిన దేవుని వైపు మళ్ళుకున్నారు, తిరిగారు. And who is talking about this? అయితే ఈ విషయాన్ని ఎవరు చెప్పుకుంటున్నారు వారి గురించి? Are they talking about this? మరి తెస్సలోనికాలోని విశ్వాసులు చెప్తున్నారా ఈ విషయాన్ని గురించి? No, people are talking about that. కాదండి, ప్రజలు వారి గురించి చెప్పుకుంటున్నారు. Think about the testimony of these believers. ఈ విశ్వాసులు, తెస్సలోనికాలో ఉన్న విశ్వాసుల యొక్క సాక్ష్యం గమనించండి. People are talking about the fact that they turn from idols and they turn to the living God. It is the people who are talking about that. మరి ప్రజలు వారి గురించి, ఈ విశ్వాసుల గురించి మిగతా ప్రజలు చెప్పుకుంటున్నారు ఏమని? విగ్రహారాధికులుగా ఉన్న వీరు అవి విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగారని ప్రజలు చెప్పుకుంటున్నారని పౌలు అంటున్నాడు. You see, people are talking about the character of the Thessalonian believers. మరి ప్రజలు తెస్సలోనికాలో ఉన్న విశ్వాసుల యొక్క గుణశీలత గురించి మాట్లాడుకుంటున్నారు. What a testimony it is. ఇది ఎంత మంచి సాక్ష్యమో గమనించండి. You know, when people talk about your character, మరి ప్రజలు నీ యొక్క క్యారెక్టర్ గురించి, గుణశీలత గురించి మాట్లాడుకున్నప్పుడు, people talk about what we do, what we are good at. మరి ప్రజలు మన గురించి, మరి మనం దేని విషయాల్లో మంచివారంగా ఉన్నాము అని ఒకవేళ మాట్లాడుకుంటే, People talk about our achievements. మరి మన గురించి, మనం సాధించిన విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. But here the other people were talking about the fact that they turn from idols to the living God. మరి ఒకవేళ ప్రజలు మన గురించి అనేకమైన మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ తెస్సలోనిక విశ్వాసుల గురించి వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, వారు విగ్రహాలను విడిచి జీవము కలిగిన దేవుని వైపు తిరిగారు అని మాట్లాడుకుంటున్నారు. What is the encouragement here for us to follow? ఇక్కడ మనకి ప్రోత్సాహకరమైన విషయం ఏంటి మనం గమనిద్దాం. You know, I come from a Hindu background and I grew up worshipping idols. మరి నా జీవితంలో నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి, హిందూ కుటుంబం నుంచి వచ్చాను. నేను విగ్రహారాధన చేసేవాడిని. Many of us probably would have come from idol worship background. మరి మనలో చాలా మంది విగ్రహారాధన చేసిన జీవితాల నుంచి ప్రభువుని నమ్ముకుని వచ్చి ఉండొచ్చు. The idol is something which is very precious. We hold that in our hands and in our hearts. మరి విగ్రహాన్ని కానీ మనం ఆలోచించినట్లయితే, ఈ విగ్రహం అనేది చాలా ప్రశస్తమైనది మనం ఎంచుకుని మన చేతిలో దాన్ని పట్టుకున్నప్పుడు కానీ అది ఎంతో ప్రశస్తమైనదని ఎంచుకుంటూ మన మనసులో దానికి స్థానం ఇస్తూ ఉంటాం. And God calls us to leave all that and to turn to Him. అయితే సజీవుడైన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఏంటంటే, అదంతటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించమని. The encouragement is here, the encouragement of leaving. They were called to leave idol worship and they did that successfully. ఇక్కడ ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే, తెస్సలోనిక విశ్వాసుల ద్వారా మనం గమనించవలసింది, వారు విడిచిపెట్టడానికి పిలువబడ్డారు. వారు చేయించు వచ్చిన విగ్రహారాధన విషయాల్లో దానిని విడిచిపెట్టమని దేవుడు పిలిచే ఉన్నాడు. ఆ విడిచిపెట్టే విషయంలో వాళ్ళు చాలా మరి సక్సెస్ఫుల్గా వాళ్ళు దాన్ని చేయగలిగారు. In other words, they overcame what they were holding on to very dearly. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే, వారి జీవితంలో వారికి ఎంతో ప్రియంగా ఎంచుకున్న ఆ యొక్క విగ్రహాలను కానీ విగ్రహారాధనని కానీ దేవుడు విడిచిపెట్టి రమ్మన్నప్పుడు ఆ యొక్క దానిని చేయుటలో వాళ్ళు జయం పొందారు. It is important for us to
to look at ourselves and to ask the Lord, Lord, what is it that I am holding so precious in my hand? మరి ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా, నా జీవితంలో నేను దేనిని బహు ప్రియమైనదిగా నేను ఎంచుకుంటున్నాను ఈరోజు అని ప్రశ్నించుకోవాలి. Many of us are holding our houses. Many of us are holding our jobs very precious and very tight in our hands. And we are telling God that you are important, but this is very, very important to me. మరి ఒక్కొక్కసారి మన జీవితాల్లో మన ఇల్లు మరి ఎంతో ప్రేమగా, చాలా దగ్గరగా మన హృదయంలో పట్టుకొని ఉండొచ్చు. మన ఉద్యోగము ఒకవేళ చాలా ప్రియమైనదిగా, బహు బలముగా మనం పట్టుకొని, ప్రభువా, మరి ఈ విషయాలు నీవు నాకు ముఖ్యమే, కానీ మరి ఇవి కూడా నాకు ఇంకా ఎంతో ముఖ్యమని కొన్ని విషయాల్లో మనము వాటిని గట్టిగా మన హృదయాల్లో ప్రియమంగా ఎంచుకుంటా ఉండొచ్చు. Many of us even hold ministry in our hands so closely, and we treat that as more important than the Lord himself. మరి ఒక్కొక్కసారి సేవకులంగా మనం చేసే పరిచర్యని మనము ఎంతో ప్రియమైనదిగా ఎంచుకొని, అది ఎంతో బలంగా దాన్ని పట్టుకుంటూ, ప్రభువా, మీరు నాకు ముఖ్యమే, కానీ మీకంటే కూడా ఈ నేను చేసే పరిచర్య నాకు ఎంతో ప్రియంగా ఉంది అన్న ఒక భావనతో మనం ఉండుండొచ్చు. It's something for us only the Lord can reveal to us. ఇది ఎలాంటి విషయం అంటే, ప్రభువు మాత్రమే మనకి దీని విషయంలో వెలుగు అనుగ్రహించి మన కన్నులు తెరవగలరు. You know, if we hold on to idols, now this is where here Paul is talking about physical idols, but I'm not talking about physical idols. I'm talking about idols in our lives. మరి తెస్సలోనిక విశ్వాసులతో పౌలు మరి భౌతికమైన విగ్రహాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఏం మాట్లాడుతూ ఉన్నానంటే, మన హృదయంలో దాగి ఉన్న విగ్రహాల గురించి నేను మాట్లాడుతున్నాను. A very simple way of asking your life, to look at yourself and ask, what is it that is very important to me and sometimes more important than the Lord in my life? మరి మన జీవితాల్లో మన హృదయాల్ని మనం ప్రశ్నించుకుంటే, సింపుల్గా ఒక ప్రశ్న నిన్ను నీవు అడుక్కుంటే, ఒకవేళ ఆ ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో ప్రభువు కంటే ముఖ్యమైనది ఏంటి అని ఒక సింపుల్ ప్రశ్న నిన్ను నీవు అడుక్కోవాలి. If we cannot turn away from that and turn to the living God, it is going to be a disaster in Christian life. మరి క్రైస్తవ జీవితంలో ఏదైతే నీకు ప్రభువు కంటే ప్రేమగా ఉన్నదో దానిని విడిచిపెట్టి ప్రభు వైపు మళ్ళుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక. So it is time that we take, we look into our lives and introspect and ask the Lord, Lord, do I have idols in my life? Do I have idols, that I am very much holding very closely in my hand? మరి మన జీవితాలని స్వపరిశీలన చేసుకుని, ప్రభువా, నా హృదయంలో ఏదైనా విగ్రహం ఉందా, నీకంటే ఎక్కువగా ఆరాధిస్తా ఉన్న ఏదైనా విషయం కానీ నా హృదయంలో ఉందా, నాకు చూపించు అని మనం ప్రార్థించుకోవాలి. So the Thessalonians were able to overcome what was their roadblock to growth, a roadblock to coming to Christ. మరి తెస్సలోనికాలో ఉన్న విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళే విషయంలో మరి ఆటంకం అనేది లేకుండా వారు ఆ యొక్క విడిచిపెట్టే విషయంలో జయం పొంది ఉన్నారు. We must take that encouragement and overcome the roadblock to our growth in our Christian life. వారి జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వారు ఏ విధంగా ఈ యొక్క విడిచిపెట్టే విషయంలో వారు జయం పొందారో, మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలాగున మన హృదయాల్లో ఉన్న విగ్రహాలని విడిచిపెట్టే విషయంలో మనము జయం పొందాలి. And it is a real testimony when people talk about your character more than your achievement. మరి నిజమైన సాక్ష్యం ఏంటంటే, మరి ప్రజలు నీ యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రమే,
నీవు ఏమి సాధించావు అన్నది కాకుండా నీ యొక్క గుణశీలత, నీ క్యారెక్టర్ గురించి ప్రజలు మాట్లాడుకున్నప్పుడు అదే నిజమైన సాక్ష్యం అవుతుంది. The second encouragement that we draw from the life of the Thessalonians is found in verse 10. మరి రెండవ ప్రోత్సాహము తెస్సలోనిక విశ్వాసుల ద్వారా మనము పొందుకోగలిగిన రెండవ ప్రోత్సాహము 10వ వచనంలో ఉందండి. Yeah, actually it's a continuation of verse 9 and 10. It's the same verse, same sentence broken into two verses. మరి ఇక్కడ రెండు కలిపి ఉన్నవి తెలుగు బైబిల్లోని. ఈ యొక్క ఒకే దీర్ఘమైన ఒక వాక్యంలో రెండవ భాగంగా మనం గమనిస్తాం. It says, verse 10, and to wait for his son from heaven, whom he raised from the dead. మరి రెండవ ప్రోత్సాహకరమైన విషయము మనం గమనించవచ్చు. 10వ వచనంలో ఉందండి. అది ఏంటంటే పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో, యేసుక్రీస్తు ప్రభుని దేవుడు మృతులలో నుండి లేపిన యేసును పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుట. Paul wrote this 2000 years ago. మరి పౌలు 2000 సంవత్సరాల క్రితము ఈ మాట రాశారండి. Even at that time, people were talking about the Thessalonian believers that they are waiting for the Lord's return. మరి ఆ సమయంలో 2000 సంవత్సరాల క్రితము ప్రజలు తెస్సలోనిక విశ్వాసుల గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు యేసు ప్రభు పరలోకం నుండి వస్తారని ఎదురు చూచేవారుగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారంట. Think about that. దీని గురించి ఆలోచించండి ఒకసారి. 2000 years ago, they were waiting for the Lord's return. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు రెండవ రాకడ గురించి వారు ఎదురు చూసేవారుగా ఉన్నారు. And that is what people were talking about. ఈ విషయాన్నే ప్రజలు, వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు వారి గురించి. What testimony it is for the life of believers. మరి విశ్వాసుల యొక్క సాక్ష్యము ఎంత గొప్పదో ఒకసారి గమనించండి. You know, the early Christians, if you read the church history in the 1st century, 2nd century, where kings used to be there and rulers used to be there, if you read the church history, మరి సంఘ చరిత్ర మీరు చదివినట్లయితే మొదటి సెంచరీ, మొదటి 100 సంవత్సరాలు, రెండవ 100 సంవత్సరాలు, రెండవ సెంచరీ, ఈ సమయాల్లో విశ్వాసులు, ఆ సమయాల్లో పరిపాలకులు ఉన్నారు, ఆ సమయాల్లో ప్రభుత్వాలు ఉన్నవి. you know, persecution was a part of every Christian's life. ఆ సమయాల్లో ఆది సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవితం అయిన తర్వాత మొదటి 200-300 సంవత్సరాలు గమనించినట్లయితే విశ్వాసుల జీవితంలో హింస అనేది వారి జీవితంలో ఒక భాగంగా మనం గమనించగలం. Here we send prayer letters saying that, you know, pray for so and so, they are being persecuted. మరి మనం ఒక్కోసారి ప్రార్థన లెటర్స్, మనం ప్రార్థన విజ్ఞాపన యొక్క రిక్వెస్ట్లు మనం పంపుతూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో విశ్వాసులు హింసకు గురవుతూ ఉన్నారని ప్రార్థించే విషయంలో మనం లెటర్స్ పంపుతూ ఉంటాం. But in those days, persecution was part of every believer's life. అయితే ఆ రోజుల్లో హింస అనేది ప్రతి విశ్వాసి జీవితంలో ఒక భాగంగా ఉండేది. And that persecution that they faced made them to look forward to the Lord's coming even 2000 years ago. మరి ఏ హింస అయితే వారి యొక్క జీవితాల్లో భాగంగా ఉన్నదో, ఆ విశ్వాసులు అనుభవిస్తున్న ఆ యొక్క హింస ఏ విధంగా వారిని చేసిందంటే ప్రభు యొక్క రెండవ రాకడిని ఎదురు చూసే యొక్క నిరీక్షణ వారిలో బలంగా ఉంచింది. Every time they faced persecution, they prayed, Lord, how long? When will you come? మరి వారు హింసకి గురవుతున్న ప్రతి సందర్భంలో వాళ్ళు ప్రార్థించేవారు, ప్రభువా ఇంకెంత కాలము మీరు వచ్చేది, తొందరగా రండి అనే ప్రార్థన. For them, end of persecution was not stopping of persecution. For them, end of persecution was the return of the Lord. మరి వారి మనస్సులో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఈ
ఈ యొక్క హింస ఆగిపోవటం అనేది కాదు, కానీ ఈ హింస ఆగటం అనేది ప్రభు రాకడ వల్లే దానికి మార్గం అని చెప్పి వారి మనసులో అభిప్రాయం. Today we often pray, Lord, let the persecution go away. But they prayed, Lord, when will you come and take us with you to heaven? మరి ఈరోజు మనకి ఎక్కడైనా సంఘాలు కానీ విశ్వాసులు కానీ హింసకి గురవుతూ ఉన్నప్పుడు మనం ఏం ప్రార్థిస్తామంటే, ప్రభువా ఈ హింసని ఆపండి అని ప్రార్థించేస్తామేమో. కానీ వారి ప్రార్థన ఏంటంటే, ప్రభువా రండి, మమ్మల్ని మీతో తీసుకెళ్ళండి అని ప్రార్థించేవారుగా ఉన్నారు. Shouldn't that be our prayer even today? మరి ఈ ప్రార్థన, ఇలాంటి ప్రార్థన మనం చేయగలమా ఈరోజు? You and I can give up what we are holding very close to in our hands only if we focus our eyes on the Lord's coming. మరి మన హృదయాల్లో ఉన్న విగ్రహాలని ఎప్పుడు మనం విడిచిపెట్టగలమంటే, యేసయ్య రెండవ రాకడ మీద మన మనస్సు నిలిపినప్పుడు మాత్రమే. And when the Lord comes, may the people whom we minister, may they become our glory. May they become our praise. May the Lord say, well done, faithful servant. ప్రభు మరల వచ్చినప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎవరికైతే పరిచర్య చేసామో ఆ విశ్వాసులు మన బహుమానమై ఉండాలి, మన మహిమ మెప్పు మన అతిశయ కారణమై ఉండాలి. ఆ విధంగా జరుగునుగాక. The Thessalonians were the kind of believers. There were very few people in that city. మరి తెస్సలోనిక పట్టణంలో వారు చాలా తక్కువ నంబర్ ఉన్న విశ్వాసులు. Paul spent 3 weeks with them. If we go by the literal translation, literal meaning, Paul spent 3 weeks with them. మరి వాక్యముని మనము గమనించినట్లయితే పౌలు కేవలము 3 వారాలు మాత్రమే వారితో ఉండి పరిచర్య చేసినట్లుగా గమనిస్తాం. And at the end of 3 weeks, they started to wait for the Lord's return. మరి 3 వారాల పరిచర్య వారిలో ఎలాంటి నిరీక్షణ కలుగజేసిందంటే, ప్రభు యొక్క రాకడిని బలముగా ఆశించి ఎదురు చూసే వ్యక్తులుగా చేసింది. Many of us are Christians, believers for decades. మరి మనలో చాలా మంది దశాబ్దాలుగా విశ్వాసులుగా క్రైస్తవులుగా ఉన్నాం. Even today, we are not waiting for the Lord's return. ఒకవేళ గమనించుకున్నట్లయితే ఈ రోజు మనము ప్రభు యొక్క రాకడ గురించి కనిపెట్టే వారంగా లేమేమో. We want to stay on here and do more ministry and more work and achieve more things. మరి ఇక్కడే ఉండి ఇంకా ఎక్కువ పరిచర్య చేయాలి, ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ సాధించాలి అని ఒక అభిప్రాయంలో ఉన్నామేమో. The Thessalonians prayed, Lord, when are you coming? అయితే తెస్సలోనిక విశ్వాసులు, ప్రభువా ఎప్పుడు వస్తున్నావు అని ప్రార్థించేవారుగా ఉన్నారు. It is good for us to set targets and plans and do all that. It is important. మరి నిజానికి మరి పరిచర్యలో మరి ప్రణాళికలు వేసుకోవడం, టార్గెట్స్ పెట్టుకోవడం, కష్టించి పని చేయటం ముఖ్యమే, కాదంటం లేదు. But let us be prepared for his return. అయితే మనం ప్రభు యొక్క రెండవ రాకడ, ఆయన తిరిగి వచ్చే ఆ యొక్క రాకడ కొరకు ఎదురు చూసే మనుషులంగా ఉండాలి. So let me wrap up what I shared today. మరి నేను పంచుకున్న విషయాలను క్లుప్తపరిచి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 2 dangers in the lives of preachers to avoid. మరి వాక్య పరిచర్య చేసే సేవకులు జాగ్రత్తగా ఉండవలసిన 2 ప్రమాదాలు. One danger was to seek glory and praise from men while we serve them. మరి మొదటి ప్రమాదం ఏంటంటే, ఎవరినైతే మనం సేవిస్తామో, ఏ విశ్వాసుల మీద మనము పరిచర్య చేస్తామో, ఏ విశ్వాసులకు మనం పరిచర్య చేస్తామో వారి నుంచి మెప్పును ఘనతను ఆశించటం, అది మొదటి ప్రమాదం. We must avoid that. అది మనం తప్పకుండా జయించాలి. దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. That will destroy our ministry. అలాంటి ఆ మెప్పుని, విశ్వాసుల నుంచి మెప్పుని ఘనతని కోరుకునే ఆ యొక్క కోరిక మన యొక్క పరిచర్యని నాశనం చేస్తుంది. And second danger that you and I must avoid as
preacher, as ordinary Christians is not to lose track of our private life. మరి రెండవ ప్రమాదము ఏంటంటే, విశ్వాసుడిగా, సేవకునిగా నేను నా జీవితంలో మరి జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే, నా వ్యక్తిగత జీవితం విషయంలో నేను జాగ్రత్తగా ఉండటం. Whatever we do in our public ministry, our private life is equally important along with that. మరి మనుషుల ముందు ఏ విధమైన పరిచర్య చేసినప్పటికీ, ఎంత గొప్ప పరిచర్య చేసినప్పటికీ కూడా నా వ్యక్తిగత జీవితము ఎవరికి కనపడిని నా యొక్క వ్యక్తిగత జీవితము అంతే ముఖ్యమై ఉన్నదని గమనించుకోవాలి. That danger also we must avoid. మరి వ్యక్తిగత జీవితానికి, పరిచర్య జీవితానికి వ్యత్యాసము ఉండటం అనే ఆ ప్రమాదం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. That is like a slow poison to our lives. ఒకవేళ అలాంటి వ్యత్యాసం ఉంటే అది మరి కొద్దిగా తీసుకునే విషంతో సమానం అని గమనించాలి. Two encouragement from the life of the Thessalonian believers for us to follow. మరి తెస్సలోనిక విశ్వాసుల జీవితాల గురించి, విశ్వాసుల జీవితంలో నుంచి రెండు ప్రోత్సాహకరమైన విషయాలు గమనించాం. అదేమంటే, One was they gave up their idols. వారు విగ్రహాలను విడిచిపెట్టారు అన్నది మొట్టమొదటిది. What are our spiritual idols? What are our idols in our lives today? మరి మన జీవితంలో, మన హృదయాల్లో ఉన్న విగ్రహాలు ఏమై ఉన్నవి? That we must overcome. ఆ విషయంలో మనం జయించే వారంగా ఉండాలి. And lastly, there's the last encouragement from the life of Thessalonians from chapter 1 that we read today. మరి ఆ యొక్క విశ్వాసుల, తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల జీవితం నుంచి రెండవ ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే, is to live a life expecting the return of the Lord. వారు ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నారంటే, యేసు ప్రభు త్వరలో రానై ఉన్నాడు, నువ్వు త్వరగా రాయ్యా అని యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసే జీవితాన్ని జీవించారు వారు. And then if we do that, our Christian life will be wonderful. అలాంటి ఎదురు చూసే, ప్రభు కొరకు, రాకడ కొరకు ఎదురు చూసే మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో సౌందర్యంగా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. The hope of his return is something very special. మరి ప్రభు యొక్క రాకడ విషయంలో మనకుండే నిరీక్షణ, ఆ యొక్క విషయము చాలా ప్రత్యేకమైంది. I wish to speak more on that in chapter 4 and chapter 5 of Thessalonians. మరి తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం ధ్యానించుతా ఉన్నప్పుడు మనము ఈ విషయాలు, రెండవ రాకడి గురించి మరి ఎక్కువగా మనం గమనిద్దాం. But today let us do everything in prayer that Lord, when will you return? Keep me prepared for that. అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఎక్కువగా మన ప్రార్థనల్ని మార్చుకొని, ప్రభువా ఎప్పుడు మీరు వస్తారు, నన్ను సిద్ధం చేయి మీ రాకడ కొరకు, త్వరలో రండి అని ఆయన రాకడ మీద, ఆయన రాకడని కోరుకొని సిద్ధపాటు కలిగిన మనస్తత్వం మనం కలిగి ఉండే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉందాం. Shall we close our eyes in prayer? మరి మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Father, thank you so much for this morning and thank you for your word. తండ్రి, ఈ ఉదయ కాలము మీ యొక్క వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయన. Lord, we read that Paul spent just few weeks with these group of people. ప్రభువా, మరి పౌలు ఈ యొక్క విశ్వాసులతో కేవలము 3 వారాలు మాత్రమే పరిచర్య చేసి ఉన్నారు అని గమనించాం. And what miraculous testimony we hear about them. ఎంత అద్భుతమైన సాక్ష్యము ఈ విశ్వాసుల గురించి మేము గమనిస్తున్నాం తండ్రి. When the word was preached to them, Lord, they accepted the word with their whole heart. వాక్యము ప్రకటించబడినప్పుడు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు వారు హృదయమంతటితో అంగీకరించి ఉన్నారు. They practiced everything that was taught to them. వారికి బోధింపబడిన ప్రతి విషయము వారు ఆచరణలో పెట్టి ఉన్నారు. And Lord, even 2000 years later, we read about a group of believers who were waiting for your return eagerly.
2000 సంవత్సరాల తర్వాత ఈ రోజుల్లో ప్రభువా ఆ యొక్క విశ్వాసుల జీవితాల్లో మీరు చేసిన కార్యమును వారు మీ కొరకు ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని ఇప్పుడు మేము గమనించి స్తుతిస్తున్నాం తండ్రి. Lord, many of us are so fearful of leaving this earth. మరి మాలో చాలా మంది ఈ భూలోకాన్ని విడిచిపెట్టే విషయంలో మేము ఎంతో భయకంపితులంగా ఉన్నాము. Forgive us, Lord, మమ్మల్ని క్షమించండి ప్రభువా. because this earth is not our home. ఎందుకంటే ఈ యొక్క భూమి మా యొక్క నివాసము కాదు. But we have really set our hearts on this earth so much, Lord. మరి ఆ నివాసము కాని ఈ భూమి మీద మేము మా మనసుల్ని ఎంతగానో స్థిరపరుచుకున్నాం. క్షమించండి. As we begin this day, Lord, remind us that this earth is only a temporary tent, a temporary shelter for us. మరి ఈ యొక్క దినము మేము ప్రారంభించబోచుండగా మా హృదయాల్లో బలమయంగా మాకు జ్ఞాపకము చేయండి నాయన. ఏమనగా ఈ యొక్క భూలోకము కేవలము తాత్కాలికమైన ఒక గుడారము మాత్రమే, తాత్కాలికమైన నివాసం మాత్రమే అని మాకు బలంగా జ్ఞాపకమునకు తీసుకురండి. Our eternal home is with you, Lord. మా యొక్క నిత్య నివాసము మీరై ఉన్నారు, మీతోనే ఉన్నది అని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. Lord, help us to wait for that. మరి నీతో కలిసి జీవించే ఆ యొక్క సమయం కొరకు మేము ఎంతో ఆశతో ఎదురు చూసే మనస్తత్వం మాకు పుట్టించండి. To look forward to that. మరి మేము దాని కొరకు ఎదురు చూడాలని ఆశపడుతున్నాం. Lord, it is our prayer that people will talk about our character, not so much about our activities and our public ministry. ప్రభువా, మేము ప్రార్థిస్తున్నాము మా గురించి ప్రజలు మా యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలని, మేము సాధించిన విషయాలు మా పరిచర్య గురించి కాకుండా మేము ఎటువంటి మనుషులంగో ఆ మనస్తత్వం గురించి మాట్లాడుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. When we please you with our character, we will also please you with our ministry. మా యొక్క వ్యక్తిగత గుణశీలత విషయంలో మిమ్మల్ని మేము నాయన సంతోషపరిచినప్పుడు మా పరిచర్యల ద్వారా కూడా మేము మిమ్మల్ని సంతోషపరుస్తాము. Teach us, Lord, for your glory. మీ యొక్క మహిమార్థమై మాకు నేర్పించండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్. We on behalf of all of us, we want to thank you so much, dear brother. And over to brother Suresh Babu garu for closing remarks. Praise the Lord. Brother, వినిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుంది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ప్రాతకాలంన దేవుని ఆరాధించటకు చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు కలుగును గాక. ఈ ఉదయకాలం సహోదరులు దీపేష్ కుందు గారు మనల్ని చాలా శక్తివంతమైన వాక్య పరిచర్యలోకి నడిపించారు. చాలా సింపుల్ గా కనిపించిన అది చాలా బలమైన వాక్య సందేశంగా నాకు వ్యక్తిగతంగా అనిపిస్తోంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం లోని 2 అంశాలను మన దృష్టికి వారు తీసుకొని వచ్చారు. ఒకటి, మనం విశ్వాసులమైతే విశ్వాసులంగా ఎలా ఉండాలి. 2, మనం పరిచారకులమైతే పరిచారకులుగా ఎలా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒక విభాగానికి మనం చెందిన వారమై ఉంటాం. యేసు ప్రభును నమ్ముకున్న వారమైతే విశ్వాసులం అవుతాం. యేసు ప్రభు యొక్క పరిచర్య చేసే వారమైతే పరిచారకులుగా ఉండగలుగుతాం. పౌలు జీవితంలో నుండి కొన్ని అంశాలు, తెస్సలోనికైలోని విశ్వాసుల జీవితంలో నుండి కొన్ని అంశాలు వారు మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఉపదేశకుడిగా ఉన్న పౌలు 2 ప్రమాదాలను ముఖ్యంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిని ఆయన అధిగమించడం కూడా జరిగింది. తర్వాత విశ్వాసుల గురించి చెబుతూ విశ్వాసులు ఎలాంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, వారు ఎలా ఉంటున్నారు, మనం ఎలా ఉంటున్నాం, అంతిమంగా ఈ విధమైన వ్యక్తిగతమైన పరీక్ష చేసుకోవడం ద్వారా వారు ముగించడం జరిగింది. 3 విశ్రాంతి దినాలు మాత్రమే పౌలు గారు తెస్సలోనికైలో గడిపారు. దాన్ని చెరిపివేయరాని ఒక బలమైన ముద్ర వారి జీవితాల్లో, వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో వారు వేసినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి ప్రమాదం ఒక విశ్వాసి లేదా ఒక పరిచారకుడు ఎన్నుకునేది ఏంటంటే, ప్రజల మధ్య జీవిస్తూ ప్రజలు ఇచ్చిన ఆహారం తీసుకుంటూ
వారి కోసం బ్రతకాలి కానీ ప్రజల నుండి మహిమ కోరుకోకూడదు. దేవుని పని చేసేటప్పుడు దేవునికి మహిమ చెందేటట్టుగా మనం ప్రవర్తించాలి కానీ మన పరిచర్య ద్వారా ఆ మహిమ, ఆ ఘనత, ఆ మెప్పు మనం పొందడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా ప్రమాదకరమని ఆయన చెప్తా ఉన్నారు. దేవునికే మహిమ చెల్లించాలి, దాంట్లో దేనిని కూడా మనం కోరుకోవటానికి వీలు లేదు. తర్వాత వాక్య ప్రకటన చేయటానికే మనం పిలువబడ్డాం కానీ ఘనత, మెప్పు కోరుకోవటానికి మనము పిలువబడలేదు. రెండో ప్రమాదం ఏంటంటే పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు బహిరంగంగా వారి యొక్క అభివృద్ధిని మనం చూస్తాం కానీ అంతరంగంగా వ్యక్తిగతంగా వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ ప్రీచర్ ఎలా ఉందో మనకు కనపడదు. అయితే పౌలు అలా కాకుండా వారి మధ్యనే నివసించి మేము ఎలా బ్రతికామో, మేము ఎలా జీవించామో మీకు తెలుసు అని చెప్పగలిగేంత సాక్షికరమైన జీవితాన్ని పౌలు వారి మధ్య గడిపాడు. కాబట్టి సేవకుడిగా మన జీవితం ట్రాన్స్పరెంట్ గా ఉండాలనేది వారి యొక్క ఆలోచన. ప్రజలు మన గుణశీలతల గురించి మాట్లాడుకోవాలి కానీ మన పరిచర్యలో ఉన్న గొప్పతనాన్ని గురించి వారు మాట్లాడుకోవాలని మనం ఆశపడకూడదు. మన జీవితంలో ఇంకా ఇది ఒక పరిచారకుని యొక్క ప్రమాదము, వాటి యొక్క సవాలు. రెండవదిగా విశ్వాసుల యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజలు తమ గుణశీలతల గురించి వారు మాట్లాడుకోకుండా ఇతరులు తెస్సలోనికైల గురించి మాట్లాడుతున్నారు. వారు వదిలివేసిన విగ్రహాల గురించి, వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి, ప్రభువును వారు వెంబడిస్తున్న విధానం గురించి తమంతట తాము గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం వారికి లేకుండా ఇతరులే వారి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభువును వెంబడించే విషయంలో మన హృదయం, మన వ్యక్తిగత జీవన విధానం ఎలా ఉందో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువును చేరటానికి ఆటంకంగా మన జీవితంలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయో, అది మన యొక్క ఇల్లు కావచ్చు, మన యొక్క ఉద్యోగం కావచ్చు, మన యొక్క సంపద కావచ్చు, చివరకు పరిచర్య కూడా కావచ్చు. ఇది చాలా క్రొత్త అంశం. చాలా సార్లు పరిచర్యకు మనము ప్రాధాన్యత ఇచ్చి ప్రభువును మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. అయితే వారు చెప్తున్నారు పరిచర్య కంటే ప్రభు ప్రాముఖ్యమైన వాడు. కాబట్టి పరిచర్య కాదు, ఈ లోక సంబంధమైన అంశాలు కాకుండా ప్రభువుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే హింస విషయంలో ప్రతి విశ్వాసి తప్పించుకోలేని మొదటి శతాబ్దంలో ఉంటూ కూడా వారు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న విషయాన్ని మనం ఈ రోజుకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే చివరిగా వారు మనకిచ్చిన సవాల్ ఏంటంటే మనము ఈ రోజు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా, మనం అలాంటి ప్రార్థన చేస్తున్నామా, అలాంటి ప్రార్థన చేయగలిగే వాళ్ళుగా, విశ్వాసులుగా మనం జీవించాలని వారు మనకు ఒక గొప్ప సవాలు మన ముందు ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ దీపేష్ కుందు ఫర్ యువర్ సింపుల్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ for me and for all the virtual prayer fellowship people. Thank you very much. థ్యాంక్ యూ బ్రదర్ సురేష్ బాబు గారు. మరి మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ గారిని క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నానండి. మన ప్రేయర్ పాయింట్స్, రోజు చేసే ప్రేయర్ పాయింట్స్, ముఖ్యంగా ప్రదీప్ అన్న వాళ్ళ అన్నయ్య గారు ప్రభాత్ కుమార్ గారి యొక్క మరి వారు ఐసీయూలో ఉన్నారని చెప్పి ఉన్నారు. పరిస్థితి స్టేబుల్గా ఉంది, కానీ ఈరోజు ఒక డెసిషన్ తీసుకోవాలట డాక్టర్స్. దాని గురించి ప్రార్థన చేద్దామండి. ఓవర్ టు పాస్టర్ రాబర్ట్ జేమ్స్ గారు. థ్యాంక్ యూ. Hallelujah. Loving God, we thank you and praise you for this wonderful time. Father, you have been speaking to us every day to make us our lives beautiful in your presence. Lord, thank you for today's message given by your servant. Thank you for reminding us the modelness of Thessalonian church believers. Though Paul served there for 3 weeks only, many of them have believed in you, and even they tasted the persecution, and they left all their idols, and they were waiting for your coming even 2000 years back. How much more we have to eagerly wait for your coming after 2000 years. Well, Lord, we thank you for these beautiful lessons. May we also leave all the idols, even the spiritual idols, kept in our hearts. And also, oh Father, that we also eagerly wait for your coming.
prepare us. O Lord, thank you, Lord. And also, Father, Lord, let we not seek any glory or respect, honor from the people whom we serve. Sometimes we desire that, but let we avoid it, Lord. Let all the glory we must see that should come to you only. And also, Lord, we pray to be careful in our personal lives when we do public ministry. Sometimes it may look nice outside, but let we be careful in our spiritual, personal, secret lives, because you are seeing everything. Let we fear in your presence every day, Lord. Father, we're praying for brother of Pradeep Garu. Today he is in ICU, and today they have to take some decision how to go further in the treatment, Lord. Give wisdom to the doctors and also the family members. And praying for all the sick people whom we are praying daily. You are our healer and physician. And strengthen. And also we pray for the blessing of your servant who spoke today, Lord. Bless all the people who are participating in this virtual prayer fellowship. In Jesus' precious name I pray. Amen. Our Heavenly Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those that trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. Now, the love of God, the grace of our Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit may abide with us forever and ever. Amen. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. మరి చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తానండి. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాం. లెట్స్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే టుడే. థ్యాంక్ యూ అండి.